అంటుంది. సరేలే అని చెప్పి ఆ అమ్మాయి నగలు చీరలు అన్నీ తీసుకొని వెళ్ళిపోయి 9 రోజులు బ్రహ్మాండంగా బతుకమ్మ ఆట ఆడుకొని మళ్ళీ అన్నీ మడతపెట్టి తెచ్చి వాళ్ళ వదినకిస్తుంది. ఇస్తే కొంచెం గంధం అంటుతుంది. మరి బతుకమ్మల్లో అందరం అన్నీ పెట్టుకుంటాం కదా, పసుపు అంటుతుంది, కుంకుమ అంటుతుంది. అవన్నీ చూసి ఆ వదిన ఏం చేస్తుంది, కోపం వచ్చి తలకు గుడ్డ కట్టుకొని పడుకుంటుంది. ఇంతలో మొగుడు వస్తాడు. ఏమైందే నీకు అని అడుగుతాడు. అడిగితే మీ చెల్లెలకి నేను నావన్నీ వస్తువులు ఇచ్చేటప్పుడే చెప్పాను, చింతాకంత చినిగినా నలిగినా ఊరుకోనని అన్నీ పాడు చేసుకొచ్చింది నా నగలన్నీ అని చెప్పి, మీ చెల్లెలు రక్తం కళ్ళ చూడందే నాకు నిద్ర పట్టదు అని చెప్తుంది. పాపం అన్న కదా ఏం చేస్తాడు, ఏం చేయలేక అమ్మాయిని తీసుకొని ఆ అమ్మాయికి అబద్ధం చెప్పి, నిన్ను పండగ అయిపోయింది కదమ్మా, నిన్ను మీ అత్తగారింట్లో దింపేసి వస్తాను అని చెప్పి తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళి అడవికి వెళ్ళి అడవిలో వదిలేసి కాకి రక్తం తెచ్చి భార్యకిస్తాడు. ఈవిడేం చేస్తుంది, ఈ కట్లా కలవారి కోడలు కట్లా కడవ తీసుకొని మెట్లావారి బావికి నీళ్ళకి వెళ్తుంది. అక్కడ అమ్మలక్కలందరూ చూసి అబ్బో కలవారి కోడలు కాకి రక్తం పెట్టుకొచ్చిందే అంటారు. మళ్ళీ ఇంటికి వచ్చి మొగుడితో గొడవ పెట్టుకుంటుంది. అమ్మో లాభం లేదని చెప్పి మళ్ళీ వెళ్తాడు. పాపం అన్న కదా చంపలేక చెల్లెల్ని రకరకాలుగా తీసుకొస్తాడు. ఏ తెచ్చినా అందరూ గుర్తుపట్టి గొడవ చేస్తారు. ఇక లాభం లేదని చెప్పి పాపం మళ్ళీ వెళ్ళి ఎక్కడుందో చెల్లెల దగ్గరికి ఆవిడికి అన్నం పెట్టి ఒళ్ళో పడుకోబెట్టుకొని కష్టంగా అమ్మాయిని చంపేసి ఆ రక్తం తీసుకొస్తే ఆవిడ ఆ రక్తాన్ని బొట్టు పెట్టుకొని మళ్ళీ కట్లా కడవ తీసుకొని మెట్లవారి బావికి వెళ్తుంది. అందరూ కలవారి కోడలు మనిషి రక్తం పెట్టుకొచ్చిందే అంటారు. ఓహో అప్పుడు ఇంకా సాటిస్ఫై అయిపోతుంది. ఇంతలో కాశీ నుంచి వచ్చిన ఆ తల్లిదండ్రులు వస్తూ ఉంటే ఆ అడవిలో ఆవిడ చనిపోయిన ప్లేసు పెద్ద బావి, ఆ బావి చుట్టూత పూల మొక్కలు అట్లా అవుతుంది.